మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడద్దు. హతసాక్షినై నేను సువార్త ప్రకటించెదా, ఈ బ్రతుకు దినములన్నీయు నీవిచ్చినవే ప్రభువా. హతసాక్షినై నేను సువార్త ప్రకటించెదా, ఈ బ్రతుకు దినములన్నీయు నీవిచ్చినవే ప్రభువా. బ్రతుకుట నీ కోసమే, చావైతే లాభమే యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, చావైతే లాభమే. హతసాక్షినై నేను సువార్త ప్రకటించెదా, ఈ బ్రతుకు దినములన్నీయు నీవిచ్చినవే ప్రభువా. హతసాక్షినై నేను సువార్త ప్రకటించెదా, ఈ బ్రతుకు దినములన్నీయు నీవిచ్చినవే ప్రభువా. రాష్ట్రంలో మీడియా అంతరంగం నడిపిస్తున్న పెద్దలారా, ప్రవీణ్ పగడాల గారు తాగుబోతులకు చిత్రీకరించి ఒక హతసాక్షి అయిన మరణం మీద మీరు చేస్తున్న అబండాలని క్రైస్తవ యావత్తు సమాజం మేము ఒక్క ముక్త కంఠముతో ఖండిస్తున్నాం. మీరు ఒక్క గొంతులు ఆపితే లక్షల కోట్ల గొంతులు ఈ రాష్ట్రంలో కలమెత్తుతాయి. క్రైస్తవం అంటే వచ్చే కొద్దిగా ముంచే ఉప్పెనలాగా ప్రారంభమవుతుంది. పల్లె పల్లెలో రగులని ఆత్మీయ జ్వాలలు జిల్లాలు చుట్టుముట్టాయి, రాష్ట్రాలు చుట్టుముడతాయి. ఈ దేశ రాజధాని ఢిల్లీలో కలమెత్తి పరిశుద్ధాత్మ అగ్ని. కోరికలోద్దు కన్నీరే ముద్దు, సువార్తలో రాళ్ళ దెబ్బ పరలోకపు పూలదండ. ప్రతి అడుగు నీతోనే, తుది శ్వాస వరకు నీతోనే జీవించేదా. ప్రతి అడుగు నీతోనే, తుది శ్వాస వరకు నీతోనే జీవించేదా. బ్రతుకుట నీ కోసమే, చావైతే లాభమే యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, చావైతే లాభమే. హతసాక్షినై నేను సువార్త ప్రకటించెదా, ఈ బ్రతుకు దినములన్నీయు నీవిచ్చినవే ప్రభువా. ఈ బ్రతుకు దినములన్నీయు నీవిచ్చినవే ప్రభువా. మనుషుల సట పులాటల సట పడిపోయింది. ఎన్ని వేషాలు, ఎన్ని నాటకాలు ఈ ప్రభుత్వాలు. లేకపోతే ఈ వ్యక్తి మర్డర్ మీద అనుమానాలు ఉంటే అనుమానాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాయకుండా ఆపుతారు. కాబట్టి ప్రభుత్వాలారా, మేము మీకు ఓటులేసి గెలిపించుకున్నాం, మీరు మాకు న్యాయం చేస్తారనుకున్నాం. క్రైస్తవ ఓటులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మెజార్టీగానే ఉన్నాం. మాకు పక్షాన న్యాయం జరగబోతే క్రైస్తవుల పట్ల కానీ, సేవకుల పట్ల కానీ, చర్చల మీద కానీ దాడులు భవిష్యత్తు రోజుల్లో చేస్తే సహించేది లేదు. మా విజయం నీవేనయ్యా, మా బహుమానం నీవే, నీ రాజ్యం